వెల్కమ్ టు అనిల్ ఫర్ మ్యాథ్స్. మనం ఈ వీడియోలో 2025 సీసాట్లో వచ్చిన క్వాంట్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేద్దాం. మోస్ట్లీ అన్ని క్వశ్చన్స్ని ఫినిష్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్ us ఎంటర్ ఇన్ టు ద క్వశ్చన్స్. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. If 7 star 24 is equals to 25, 12, 16, 20, then 16, 63 how much అంటున్నాడు. సో ఇక్కడ మీకు పైథాగరన్ ట్రిప్లెట్ ఐడియా ఉంటే కనుక సో 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ చేస్తే నీకు 25 అవుతుంది. 12 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్ చేస్తే 20 స్క్వేర్ వస్తుంది. సో నా ఆన్సర్ ఏమవ్వాలి? 16 స్క్వేర్ ప్లస్ 63 స్క్వేర్ అవ్వాలి. సో దీంట్లో మనకి ఫుల్ నెంబర్ అవసరం లేదు. 6 స్క్వేర్ లాస్ట్కు 6తో ఎండ్ అవుతుంది కదా, 36. 3 స్క్వేర్ లాస్ట్కు 9తో ఎండ్ అవుతుంది కదా, రెండింటిని యాడ్ చేస్తే 15 అంటే లాస్ట్కు 5తో ఎండ్ అవుతుంది. సో నాకు ఆప్షన్స్లో 5తో ఎండ్ అయ్యే నెంబర్ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్లీ ఆప్షన్ సికి నేను వెళ్ళిపోతాను. సో దిస్ ఈజ్ మై ఆన్సర్. Come to the next question. The petrol price shot up by 10% as a result of the hike in crude oil prices. The price of petrol before the hike was 90 rupees per liter. A person travels 2,200 km every month and his car gives a mileage of 16 km per liter. By how many kilometers should he reduce his travel if he wants to maintain his expenditure at the previous level? సో ఈ క్వశ్చన్ కొరకు మనం ఆలోచన చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 16 కిలోమీటర్ పర్ లీటర్ అనే మైలేజ్ని కన్సిడర్ చేయాల్సిన పని లేదు. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం 90 రూపీస్ పర్ లీటర్ ఉంది, 10% ఇంక్రీజ్ అయింది కాబట్టి 10% ఇంక్రీజ్ అయింది కాబట్టి 90 ప్లస్ 10% ఆఫ్ 90 దట్ ఈస్ నథింగ్ బట్ 9. సో యాడ్ చేస్తే నాకు 99 అవుతుంది. సో ఇలా డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదంటే ఇనీషియల్ ప్రైస్ 100 ఉంది, 10% ఇంక్రీజ్ అయింది కాబట్టి 110 అని తీసుకోవచ్చు. సో సార్ మరి డిఫరెన్స్ రాదా అంటే డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎందుకనంటే ఇక్కడ నేను రేషియో తీసుకున్నా 9 10 టైమ్స్, 9 11 టైమ్స్. ఇక్కడ నేను రేషియో తీసుకున్నా కూడా 10 10 టైమ్స్, 10 11 టైమ్స్. సో 10:11 అనేది నా రేషియో అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చేయాల్సిన విషయం ఏంటంటే నా ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా నేను ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ తగ్గిపోతుంది. ఎందుకు? నీకు సేమ్ ఎక్స్పెండిచర్ ఉండాలి కాబట్టి, ప్రీవియస్ ఎంత అయితే ఎక్స్పెండిచర్ ఉందో అంతే ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నా డిస్టెన్స్ తగ్గిపోతుంది. సో దట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇది 10:11 రేషియో ఉంటే నాకు డిస్టెన్స్ 11:10 అవుతుంది. అయితే ఇక్కడ 11 పార్ట్స్ వాల్యూ 2200 అయితే 11 వన్స్ 11 2 టైమ్స్, సో 200. 1 పార్ట్ 200 అయితే 10 పార్ట్స్ ఏమవుతుంది? 2000 అవుతుంది, అవునా కదా? సో ఇప్పుడు 2200ది 2000 కిలోమీటర్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అంతే. ఎంత డిస్టెన్స్ తగ్గింది? 200 కిలోమీటర్స్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. Come to the next question. A 4-digit number n is such that when divided by 3, 5, 6, 9 leaves a remainder 1, 3, 4, 7 respectively. What is the smallest value of n? సో జనరల్గా ఇక్కడ ఏమంటున్నా అంటే ఒక 4-digit నెంబర్ ఉందంట. ఆ నెంబరు 3తో డివైడ్ అయినప్పుడు 1 రిమైండర్ వస్తుంది, 5తో డివైడ్ అయినప్పుడు 3 రిమైండర్ వస్తుంది, 6తో డివైడ్ చేసినప్పుడు 4 రిమైండర్ వస్తుంది, సో 9తో డివైడ్ చేసినప్పుడు 7 అనేది వస్తుంది రిమైండర్. సో ఇదన్నమాట. సో దీంట్లో మనం ఇలా సాల్వ్ చేయడం కొరకు జనరల్గా ఎలా చేయాల్సి వస్తుందంటే ఈ 3, 5, 6, 9 ఉంది కదా, దీనికి ఎల్సిఎం తీసుకుంటాము. ఎల్సిఎం తీసుకున్న తర్వాత ఇక్కడ నాకు 3తో డివైడ్ చేసినప్పుడు 1 రిమైండరు, 5తో డివైడ్ చేసినప్పుడు 3 రిమైండరు. ఇక్కడ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూసుకుంటూ పోతుంటే నాకు ఏమవుతుందని అంటే 2 అనేది డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఆ 2ని నేను ఇక్కడ రెడ్యూస్ చేయాలన్నమాట. సో వీళ్ళకి వచ్చిన ఎల్సిఎం ఉంటుంది కదా, ఆ ఎల్సిఎంలో 4-digit నెంబర్ వచ్చేలాగా మల్టిపుల్స్ తీసుకొని దాని నుంచి 2 తీసేయాలన్నమాట. అప్పుడు నా ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్. అండ్ ఇక్కడ ఎప్పుడు కూడా మన యూపీఎస్సీ మన మీద మ్యాథమెటిక్స్లో ఎక్స్పర్ట్ అవ్వాలని చూడదు, కానీ మన కామన్ సెన్స్తో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము అనేది చెక్ చేస్తాను అనమాట. సో బెటర్ నాట్ టు యూజ్ దట్ మెథడ్. డైరెక్ట్గా ఇంకేమైనా ఆప్షన్ ఉందని ట్రై చేద్దాం. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు నాకు 2 అంటే రిమైండర్ డిఫరెన్సెస్ మనము 2 వస్తుంది కదా, ఇది డివైజర్ అండ్ రిమైండర్కి.
కాబట్టి నాకు వచ్చే ఆన్సర్లో నుంచి అంటే ఎల్సిఎం మల్టిపుల్స్లో నుంచి నేను 2 తీసేస్తున్నా కదా. కాబట్టి దాన్ని మనం రివర్స్ ఇంజనీరింగ్లో ఏం చేస్తామనంటే అదే 2ని ముందే తీసేస్తాం అన్నట్టు. అంటే ఇప్పుడు 1068 ఉంది, దానిలో నుంచి 2 తీసేద్దాం. తీసేస్తే నాకేమవుతుంది అంటే ఇప్పుడు నేను 3తో డివైడ్ చేస్తే నాకేం కావాలి, రిమైండర్ 1 రావాలి. క్లియర్, రైట్. 5తో డివైడ్ చేస్తే 3 రావాలి. సో ఇలాంటి కేసెస్లో డిఫరెన్స్ 2 ఉన్నప్పుడు ఆ 2ను ముందే తీసేస్తే కనుక ఆ నెంబర్ ఖచ్చితంగా డివైడ్ అవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు దీంట్లో 2 తీసేస్తే 1066. సో ఈ నెంబర్ నాకు ఈ అన్ని ఏది 3569తో డివైడ్ అవ్వాలి. సో ఇలా చూసుకున్నప్పుడు సింపుల్గా మనకు ఆల్రెడీ ఇక్కడ 5 ఉంది కాబట్టి యూనిట్ డిజిట్ అదర్ 0 కానీ 5 కానీ ఉండాలి. కాబట్టి ఇది పక్కా అవ్వదు. సో నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోదాం. 1072, దీని నుంచి 2 తీసేస్తే కనుక 1070. అండ్ నాకు డివైడ్ చేయాల్సిన నెంబర్లు ఏంటి, 3569 కదా. సో 9 ఉంది కాబట్టి ఇక్కడ నాకు డిజిటల్ సమ్ ఖచ్చితంగా 9తో డివైడ్ అవ్వాలి. సో 1 + 7 8 కాబట్టి అవ్వదు, రైట్. సో ఇది కాదు. ఇందులో నుంచి 2 తీసేద్దాం, అప్పుడేమవుతుంది 1076. క్లియర్, రైట్. సో 1076. సో దీంట్లో 3569 ఉంది. సో మనకు ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ 6 ఉంది కాబట్టి 5తో డివైడ్ అవ్వాలి కదా, అవ్వదు. కాబట్టి ఇది కుదరదు. నెక్స్ట్ ఇంకేంటి 1082. సో దీంట్లోంచి 2 తీసేస్తే కనుక నాకు 1080 అయింది. అండ్ యూనిట్ డిజిట్ 0 ఉంది కాబట్టి ఖచ్చితంగా 5తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 1 + 8 9. సో డిజిటల్ సమ్ 9 అయింది కాబట్టి అది 3తో డివైడ్ అవుతుంది, 9తో డివైడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం 6తో కూడా డివైడ్ అవుతుంది. ఎందుకు, అది ఈవెన్ నెంబర్ అండ్ 3తో డివైడ్ అవుతుంది కాబట్టి. సో మై ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, 1082. Coming to the next question, a very logical question. What is the unit digit in the multiplication of 1 into 3 into 5 into 7 into 9 into up to 999 అన్నాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన తర్వాత అన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయన్నమాట. ఆడ్ నెంబర్స్ ఉన్నాయి అండ్ అఫ్ కోర్స్ మధ్యలో మనకి 5 కనబడుతుంది. సో 5 ఇంటూ ఎనీ ఆడ్ నెంబర్ ఆల్వేస్ ద యూనిట్ డిజిట్ విల్ బి 5 అగైన్. ఒకవేళ ఈవెన్ నెంబర్ ఉంటే కనుక మనకి 0 అది. సో కాబట్టి ఖచ్చితంగా నాకు ఆప్షన్ సి 5 is the right answer for this particular question. Coming to one more logical question. Consider first 100 natural numbers. How many of them are not divisible by any one of 2, 3, 5, 7 and 9? సో 2, 3, 5, 7, 9 అనగానే మనకి ప్రైమ్ నెంబర్స్ అని అర్థమైపోతుంది. సో 2, 3, 5, 7, రైట్. నెక్స్ట్ 11, 9 ఎందుకు కన్సిడర్ చేయట్లేదో చెప్తాను. 13, 17, 19, రైట్. సో ఇలా మనం అప్ టు 100 న్యాచురల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి లాస్ట్ ఏమొస్తుంది మనకి 97, రైట్. ఇట్లా ఇన్ని నెంబర్స్ ఉన్నాయి. సో జనరల్గా మీకు ప్రైమ్ నెంబర్స్ని కౌంట్ చేసి ఆల్రెడీ మీకు ఐడియా ఉంటే కనుక సో అప్ టు 100 హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్, 21 ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్. సో ఆప్షన్ బి ఉంటుంది, పెట్టవచ్చు బట్ రాంగ్ ఆన్సర్. ఎందుకనంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అఫ్కోర్స్ ఇక్కడ 9 మీరు కన్సిడర్ చేసినా చేయకపోయినా 3తో డివైడ్ అయ్యే ప్రతి నెంబరు డివైడ్ అవ్వని ప్రతి నెంబర్ 9తో కూడా డివైడ్ అవ్వదు కాబట్టి నో నీడ్ టు కన్సిడర్ దట్. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మనకి 100 న్యాచురల్ నెంబర్స్ అన్నారు కాబట్టి దీంట్లో 1 కూడా ఉంటుంది కదా, 1తో స్టార్ట్ అవుతుంది కదా. కాబట్టి 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ నెంబర్. స్టిల్ మనకి ఇక్కడ అన్నది 100 న్యాచురల్ నెంబర్స్లో నుంచి నాట్ డివిజబుల్ బై దీస్ నెంబర్స్ అన్నారు. సో 1 అనేది కూడా డివిజబుల్ అవ్వదు కాబట్టి సో ద ఆన్సర్ ఈజ్ నాట్ 21, ద ఆన్సర్ ఈజ్ 22. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. Come to the next question. What is the maximum value of n such that 7 into 343 into 385 into 1000 into 2401 into 77777. సో డివిజబుల్ బై 35 పవర్ n. సో సింపుల్. ఇక్కడ ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ మనకి ఏం కావాలి దాన్ని చూసుకోవాలన్నమాట. సో 35 పవర్ n రావాలి. సో 35 అంటే నాకు మల్టిప్లికేషన్ ఆఫ్ 5 into 7, 5 7s 35. సో 35 పవర్ n అయితే నాకు n వాల్యూ ఎంత అనేది కావాలన్నమాట. క్లియర్. సో నాకు 5 పవర్ సంథింగ్ x,
7 పవర్ y ఉంటే కనుక దీంట్లో ఏది స్మాలెస్ట్ నెంబర్ ఉంటే అది నాకు మ్యాక్సిమం నెంబర్ అవుతుంది. ఎందుకు? నాకు రెండింటి ప్రోడక్ట్ కావాలి కాబట్టి. సో దీంట్లో 7s ఎక్కువ ఉన్నాయా 5s ఎక్కువ ఉన్నాయా ఫస్ట్ చూద్దాం. రైట్, ఇక్కడ ఒక 7 ఉంది, ఇది 7 క్యూబ్ అవుతుంది. సో 1 3 మొత్తం 4 7s అయినాయి. అండ్ ఇక్కడ నుంచి కూడా నేను 7 కామన్ తీస్తే మిగతాయి 1s వస్తాయి. ఓకే, ఆ విషయం పక్కన పెట్టేద్దాం. సో అంటే ఇక్కడ ఆప్షన్స్లో నాకు 3 4 5 7 ఉంది. సో 4 + 1 5 అని అంతకంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. నేను మొత్తం చెక్ చేయట్లేదు, చెప్తున్నాను వినండి. రైట్, ఇక్కడ 385 ఉంది. సో దాంట్లో నాకు 5 ఉంది. 5 ఇంటూ సంథింగ్ 5 హౌ మెనీ టైమ్స్ 77 టైమ్సా? ఓకే, ఇక్కడ కూడా 7 ఉంది మనకి. రైట్, ఇక్కడ ఒక 5 వచ్చింది నాకు. అండ్ ఇక్కడ నాకు 1000 ఉంది. 1000లో నుంచి నేను ఏం తీసుకోవచ్చాను అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 10 పవర్ 3 కదా. 1000 10 పవర్ 3. సో 10 పవర్ 3ని నేను 2 పవర్ 3 ఇంటూ 5 పవర్ 3 అని తీసుకోవచ్చు కదా. 2 ఇంటూ 5 అని రాస్తున్నా. అంటే నాకు ఇక్కడ 5 పవర్ 3 ఉంది, ఇక్కడ ఒక 5 ఉంది. సో టోటల్ హౌ మెనీ 5s ఆర్ దేర్? 5 పవర్ 4 వస్తుంది. సో నాకు ఈ మొత్తం వాల్యూస్లో నుంచి, అంటే ఇక్కడున్న కంప్లీట్ నెంబర్స్లో నుంచి నాకు హయ్యెస్ట్గా 5 పవర్ 4 మాత్రమే వచ్చింది. రైట్, నాకు 35 సంథింగ్ రావాలంటే నాకు అన్ని 5s ఉండాలి కదా. సో ఇక్కడ ఈ 7s నాకు ఎన్ని ఉన్నా సరే ఐ నీడ్ టు టేక్ ఓన్లీ 7 పవర్ 4. 7 పవర్ 4 5 పవర్ 4 అంటే 35 పవర్ 4 అనమాట. ఇక్కడ నాకు మల్టిప్లికేషన్లో ఇంకా 7s ఉన్నాయి, కానీ నాకు 5s లేవు కాబట్టి 35 ఫామ్ అవ్వదు. కాబట్టి ఆప్షన్ బి 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక నెంబర్ సిరీస్ ఇచ్చాడు ఇక్కడ 24 x 12 18 36 90. సో జనరల్గా నా రెగ్యులర్ క్లాసెస్ కూడా నేను చెప్తూ ఉంటాను, ఒకసారి నెంబర్ నుంచి తగ్గి పెరుగుతుంది అని అంటే కనుక ఐదర్ మైనస్ చేసి ప్లస్ చేయాలని ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ కేసు ఉండదు, కానీ డివైడెడ్ బై చేసి మల్టిప్లికేషన్ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక్కడ సరే, ఇప్పుడు ఆ తగ్గిన విషయం పక్కన పెట్టేసి తర్వాత ముందుకెళ్ళి చూద్దాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే 12 నుంచి 18కి వచ్చేసరికి 12 కంటూ ఇంకొక 6 పెరిగింది. అంటే నేను దీన్ని ఇంటూ 1.5 అని రాసుకోవచ్చు. అండ్ 18 నుంచి 36కి వచ్చేసరికి 2 టైమ్స్ డబుల్ అయింది. అండ్ 36 నుంచి 90కి వచ్చేసరికి ఇంటూ 2.5. సో ఇది జాగ్రత్తగా ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఒక 0.5 ఇంక్రీజ్ అవ్వకుండా పోతుంది. సో ఇక్కడ 1.5 అంటే బ్యాక్ వచ్చేస్తే ఏముండాలి, నాకు ఇంటూ 1 అయి ఉండాలి. అంటే దీన్ని 12ని ఇంటూ 1 చేస్తే నాకు ఎక్స్ని ఇంటూ 1 చేస్తే 12 అయింది. అంటే ఇక్కడ ఈ వాల్యూ నాకు 12 అయి ఉండాలి. ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చెక్ చేస్తే అది కరెక్ట్ అవుతుందా కాదా చెక్ చేద్దాం. సో 1 కంటే ఇంకొక 0.5 తక్కువ అంటే ఎంత? 0.5. సో 24 ఇంటూ 0.5. 0.5 ఈజ్ నథింగ్ బట్ హాఫ్. సో 24లో హాఫ్ 12. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ చూసినప్పుడు ఫస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎందుకనంటే ఏదో ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుందా అని చెక్ చేయాలి. ఎలా అంటే ఇఫ్ n² = 1 2 3 4 5 6 7 8 9 అండ్ 8 7 6 5 4 3 2 1 అంటే ఇదే నెంబర్ మళ్ళీ బ్యాక్ వచ్చేసినాయి. సో టోటల్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 9 ప్లస్ అగైన్ 8. సో 17 డిజిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి జనరల్గా సమ్ n² వాల్యూ 17 డిజిట్స్ ఉంటే కనుక n వాల్యూ ఎంత అని అడుగుతుంది అనమాట. సో ఇలాంటిది మనకు డైరెక్ట్గా నాకు ఫార్ములా తెలియలేదు అనుకుందాం. జనరల్గా ఫార్ములా ఏముంటుందంటే నాకు n డిజిట్స్ ఉంటే కనుక దాని స్క్వేర్లో 2n - 1 ఉంటుంది అనమాట. క్లియర్? సో ఇది నా ఆన్సర్. అంటే ఇక్కడ 2n - 1 వాల్యూ 17 కాబట్టి ఈ 1 నాట్ పంపిస్తే 18 అవుతుంది. n = 9 అవుతుంది. దట్స్ మై ఆన్సర్. ఇది నాకు ఫార్ములా తెలిసినప్పుడు. సో ఫార్ములా నాకు తెలియలేదు, ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత ఇలాంటివి మనకు గుర్తుండవు బేసిక్గా. సో మనకి ఇది అవసరం లేదు. ఎందుకనంటే సో సింపుల్గా నేను మరి 1 డిజిట్ కాకుండా 2 డిజిట్ నుంచి చెప్దాం. సపోజ్ 11² ఉంది అనుకుందాం. 121. 2 డిజిట్స్కి నాకు 3 డిజిట్స్ వచ్చింది. రైట్, సపోజ్ నా దగ్గర 102 అని ఉంది అనుకుందాం. దాన్ని స్క్వేర్ చేస్తే 10404 వస్తుంది. ఓకే, సో అంటే నాకు 3 డిజిట్స్కి ఇక్కడ 5 డిజిట్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకక్కడ మీరు సపోజ్ 3 డిజిట్ డైరెక్ట్ 10,000 తీసుకున్నప్పుడు ఏమవుతుంది? 1 పక్కన రైట్ 6 జీరోస్ వస్తాయి, అవునా కదా? రైట్, అంటే ఇక్కడ 7 డిజిట్స్, ఇక్కడ 4 డిజిట్స్కి. సో 4 డిజిట్స్కి 7, 3 డిజిట్స్కి 5, 2 డిజిట్స్కి 3. సో కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే డబల్ -1 ఉంది. డబల్ -1. 4కి డబల్ 8, 8 - 1 7, 3కి డబల్ 6, 6 - 1
5. సో ఇక్కడ కూడా సంథింగ్ డబల్ -1 అయి ఉండాలి. సో సంథింగ్ -1 చేస్తే 17 కాబట్టి -1 చేయకముందు దట్ ఈస్ 18, అంటే 18లో నాకు హాఫ్ అయి ఉండాలి. సో ద ఆన్సర్ ఈస్ 9. సో మీరు ఎగ్జామ్లో డైరెక్ట్గా మీకు ఏదో ఫార్ములా తెలిసి ఆన్సర్ చేయలేని సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వీ నీడ్ టు చెక్ ఫర్ ద ప్యాటర్న్, దేన్ని ఫాలో అవుతుందని చెక్ చేస్తే కనుక షూర్లీ యూ విల్ గెట్ ద ఆన్సర్. అండ్ యూపీఎస్సీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దట్ టైప్ ఆఫ్ థింకింగ్ ఫ్రమ్ యూ. అంతే, ఆ థాట్ ప్రాసెస్ని మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది తప్ప మీ దగ్గర నుంచి ఫార్ములాని గుర్తుపెట్టుకొని అదేదో బట్టి కొట్టి ఎగ్జామ్లో దాన్ని ఫాలో అవ్వడం మాత్రం యూపీఎస్సీ యొక్క ఇంటెన్షన్ కాదు. కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. If n is a natural number, then what is the number of distinct remainders of 1 power n plus 2 power n when divided by 4? సో ఇప్పుడు మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, జనరల్గా ఒక నెంబర్ని 4తో డివైడ్ చేసినాం అనుకో, రిమైండర్స్ ఏమేమి రావచ్చు, 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. 4 వచ్చే ఛాన్స్ ఉందా? ఉండదు, రైట్. సో ఇలాంటివి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఒక నెంబర్ని తీసుకుంటే కనుక. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలంటే ఎన్ వాల్యూ మనం ఇక్కడ న్యాచురల్ నెంబర్ అన్నాడు కదా, మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్దాం. సో 1 పవర్ అది 1 ఉండని 2 ఉండని ఏది ఉన్నా 1 వస్తుంది. సో 2 power 1 అంటే 2, సో 3, రైట్. సో 3ని మనం డివైడ్ చేస్తే 3 ఈజ్ ద రిమైండర్. నెక్స్ట్ 1 + 2 స్క్వేర్ అంటే 4, రైట్. ఇక్కడ n ప్లేస్లోనే 2 పెడుతున్నాను. సో 1 పవర్ ఏమున్నా కూడా సేమ్ నెంబర్ కాబట్టి నేను డైరెక్ట్గా రాస్తున్నాను. 2 స్క్వేర్ దట్ ఈస్ 4, 1 + 4 అంటే 5 అయింది, రిమైండర్ 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 1 + 2 క్యూబ్, n ప్లేస్లో 3 పెడుతున్నాను ఇక్కడ. సో 8 అంటే 9 అనమాట. సో 9ని 4తో డివైడ్ చేసినప్పుడు నాకు రిమైండర్ ఎంత అవుతుంది? 4, 2 × 8 పోతే మళ్ళీ 1 వస్తుంది. నెక్స్ట్ 1 + సో 2 పవర్ 4 ఈజ్ నథింగ్ బట్ 16. సో 16 తీసుకుంటే కనుక 17, రైట్. అగైన్ 1. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్ ప్రాపర్లీ, డైరెక్ట్గా 2 పవర్ nలో నేను 1 పెడితే 2 ఉంటుంది కాబట్టి రిమైండర్ 3 వస్తుంది ఇక్కడ, రైట్. నెక్స్ట్ 2 పెడితే కనుక దిస్ ఈజ్ డివిజబుల్, రైట్. సో 2 స్క్వేర్ ఈజ్ డివిజబుల్. 2 స్క్వేర్ అంటే 4తో డివైడ్ అవుతుంది కాబట్టి నాకు రిమైండర్ 1 వస్తుంది. నేను ఈ ప్లేస్లో ఏం పెట్టినా సరే, 2 కాదు 3, 4, 5, 1000 ఏది పెట్టినా సరే నా 4తో ఈ నెంబర్ డివైడ్ అయిపోతుంది. సో నా రిమైండర్ నాకు ఎప్పుడు 1 ఉంటుంది. సో ఆన్సర్ 1 అంటే కాదు, ఎందుకు? ఆల్రెడీ 3 రిమైండర్ ఆప్షన్ ఉంది కాబట్టి. సో నాకు 2 ఛాన్సెస్ ఆర్ దేర్, ఓన్లీ 3 and 1. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. ఇక్కడ మనం రిమైండర్ ఏమని అడగట్లేదు, ఎన్ని డిస్టింక్ట్ నెంబర్ ఆఫ్ రిమైండర్స్ వస్తున్నాయి అని అడుగుతున్నాడు. 2 నెంబర్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి, 3 and 1 ఒకటి రిపీట్ అవుతూ ఉంది కాబట్టి ఓన్లీ 2 ఛాన్సెస్ ఆర్ దేర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద 489th digit ఇన్ ద నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 1, 0, 1, 1, 1, 2, 1, 3, 1, 4 అలానే వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దాకా నాకు సింగిల్ డిజిట్ వచ్చేసినాయి. ఎన్ని నెంబర్స్? 9 నెంబర్స్ వచ్చినాయి. నెక్స్ట్ 2 నెంబర్స్ వస్తున్నాయి. 1, 0 అంటే 10, 11, 12, 13, 14 అలా అనమాట. సో 2 డిజిట్ నెంబర్స్. 2 డిజిట్ నెంబర్స్ ఎప్పటిదాకా వస్తాయి? నాకు 99 వరకు వస్తాయి. సో ఇక్కడ నుంచి 99 వరకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 99 - 9 అంటే ఇంకొక 90 నెంబర్స్ ఉన్నాయి. ఈ 90 నెంబర్స్ 2 డిజిట్ని క్యారీ చేస్తాయి. అంటే నాకు ఇక్కడ ఒక 180 అయిపోతుంది. సో ఇక్కడ 9, ఇక్కడ ఒక 180 అంటే 189 అయిపోయినాయి. ఎప్పటికి? 99 వరకు. తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? నాకు 100, నెక్స్ట్ 101, 102 ఇలా కలిపి వెళ్ళిపోతూ ఉంటాయి కదా. అంటే 3, 3, 3 ఇట్లా 3 డిజిట్స్ నెంబర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నట్టు, రైట్. ఇక్కడ నాకు కావాల్సింది 489th పొజిషన్ కావాలి. 189th పొజిషన్ నాకు 99తో అయిపోయింది. క్లియర్? 99 దట్ ఈస్ 9తో ఎండప్ అయిపోయింది. క్లియర్? 189th పొజిషన్ మనం డిస్కస్ చేసినాం. ఓకే, రైట్. తర్వాత నుంచి నాకు 100, 101, 102, 103 ఇలానే వెళ్తానే ఉంటుంది. ఎక్కడి వరకు కావాలి మనకి? యాక్చువల్లీ ఇంకా 489లో 189 వెళ్ళిపోతే ఇంకొక 300 నెంబర్స్ కావాలి నాకు. 300th నెంబర్ ఏదైతే ఉందో అది మనకు ఆన్సర్ అవుతుంది. ఆ డిజిట్ నాకు కావాలి. సో ఇక్కడ 100, 101, 102, 103 ఇలా వెళ్తూనే ఉంటుంది అనమాట. సో ఇలాంటి నెంబర్స్ నాకు ఇంకా 300 కావాలి కాబట్టి ఇక్కడ నుంచి నాకు 100 నెంబర్స్ కావాలి. క్లియర్? ఇక్కడ నుంచి 100 నెంబర్స్ కావాలంటే నా లాస్ట్ నెంబర్ ఏమవుతుంది? 100 నుంచి ఇంకొక 100 కావాలి కాబట్టి 200 అని తీసుకుంటే రాంగ్. నాకు కావాల్సిన 100 నెంబర్స్ కాబట్టి ఇక్కడ నేను 101 నుంచి తీసుకోవాలి, 100 నుంచి తీసుకుంటున్నా కాబట్టి 199 అవుతుంది. దిస్ ఈజ్ మై 300th పొజిషన్ ఫ్రమ్ హియర్.
నాకు ఫస్ట్ నుంచి కన్సిడర్ చేస్తే కనుక 189 ప్లస్ 300 దట్ ఈస్ 489th ప్లేస్. అంటే మనకు కావాల్సిన పొజిషన్ ఏంది, దిస్ ఈజ్ ద 489th పొజిషన్. సో ఆప్షన్ డి 9 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. Come to the next question. If NO is coded as 210, NOT is coded as 4200, NOTE coded as 21000, then how is NOTES coded? Right. ఇక్కడ సింపుల్ ఇలా నెంబర్స్ ఇట్లా కోడింగ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ద ఆల్ఫాబెట్స్ పొజిషన్ ఆఫ్ దోస్ లెటర్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, అది ఇంపార్టెంట్ మనకి. సో nth పొజిషన్ 14th పొజిషన్ ఈజ్ N, 15th పొజిషన్ ఈజ్ O. అండ్ ఇక్కడ 210 ఉంది, జస్ట్ దీన్ని మల్టిప్లై చేస్తే 210 వస్తుంది నాకు. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తే NO ఆల్రెడీ ఉంది, NOT. సో 14, 15 అండ్ 20. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్ ప్రాపర్లీ, ఇక్కడ 2210 ఉంది, ఇక్కడ 4200 ఉంది, అంటే 20 టైమ్స్ ఉంది, అంటే ఇక్కడ ఇంటూ 20. సో సింపుల్, ఇదే ఇక్కడ ఫాలో అయింది. నెక్స్ట్ ఇంటూ 5, ఇక్కడ ఈ పొజిషన్ ఆఫ్ ఈ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ 5th పొజిషన్, రైట్. సో 4200 ఇంటూ 5 చేస్తే నాకు 21000 వచ్చింది. సో ఇక్కడ ఇంక ఎక్స్ట్రా ఏముంది, ఎస్ ఈజ్ 19th పొజిషన్. సో 21,000 ఇంటూ 19 ones 19 2 times 38 plus 1 39. సో 3,99,000. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. Come to the next question. If France is coded as 654321 and Germany is coded as 9158,437, then how is Yemen is coded? సో ఇక్కడ మన ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే, ఇక్కడ 6 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 6 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 7 లెటర్స్ ఉన్నాయి, 7 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 7 డిజిట్స్ ఉన్నాయి. సో అవి ఈక్వల్గా ఉన్నాయన్నమాట. సో నో ప్రాబ్లం విత్ దట్. నెక్స్ట్ ఇక్కడున్న పొజిషన్ సేమ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏఎన్ ఉంది మధ్యలో, ఇక్కడ కూడా ఏఎన్ ఉంది, అంటే సేమ్ రిపీటెడ్ ఉన్నప్పుడు. సో ఇక్కడ ఏఎన్కి నాకు ఇదే ఆర్డర్లో నాకు ఏమొచ్చింది, ఇక్కడ 43 వచ్చింది, ఇక్కడ ఏఎన్ అప్పుడు కూడా 43 వచ్చింది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, సో ఇక్కడ ఉన్న నెంబర్సే మనం ఫాలో అవుతున్నాయి. అంటే ఎఫ్కి కోడ్ ఏంటి 6 అనమాట, ఆర్కి కోడ్ ఏంటి 5 అనమాట, అలా క్లియర్. సో డైరెక్ట్గా మనము ఇప్పుడు వై కావాలి, వైకి ఏముంది, ఇక్కడ వై ఉంది 7. నెక్స్ట్ ఈ ఇక్కడ ఉంది, రైట్. సో సెకండ్ పొజిషన్ 1 7 1 క్లియర్. నెక్స్ట్ ఎం ఎక్కడ ఉంది, ఇక్కడ జర్మనీ, రైట్, 4th లెటర్. సో 8. సో 7 1 8. సో మొత్తం చెక్ చేయాల్సిన పని కూడా లేదు. 7 1 8 ఎక్కడ ఉంది, ఇక్కడ ఒక్క దగ్గరే ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇంకొక నెంబర్ సిరీస్ క్వశ్చన్ ఇచ్చాడు. 1 3 6 11 18 x 42 క్లియర్. సో ఇక్కడ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవ్వకుండా పోతుంది, జస్ట్ డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 5, ఇక్కడ 7, ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎంతో తెలియదు, రైట్. సో ఇక్కడ క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే 2 3 5 7 దీస్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 11. సో 18 + 11 హౌ మచ్ ఇట్ ఈస్ 29. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, సపోజ్ నా సిరీస్ ఇలా ఉందనుకుందాం, 2 3 6 11 18 x అని ఉందనుకుందాం. సో ఇప్పుడు నాకు ఆన్సర్ ఏమవుతుందో మీరు చెప్పాలి క్లియర్గా. ఇక్కడ డిఫరెన్స్ 1, ఇక్కడ డిఫరెన్స్ 3, ఇక్కడ డిఫరెన్స్ 5, ఇక్కడ డిఫరెన్స్ 7. సో ఇక్కడ 2 3 5 7 ఉన్నప్పుడు ప్రైమ్ నెంబర్స్ కాబట్టి నెక్స్ట్ 11 అని తీసుకుందాం. అదే ఒకవేళ సిరీస్ ఇలా ఇచ్చుంటే కనుక 1 3 5 7 అంటే కనుక దీస్ ఆర్ ఆడ్ నెంబర్స్ కదా. సో నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏమవ్వాలి 9 అవ్వాలి. కాబట్టి 18 + 9 దట్ ఈస్ 27 అనేది మన ఆన్సర్ అయ్యేది. కాబట్టి మనకు ఆప్షన్స్లో 27 కూడా ఇచ్చాడు. సో వీ షుడ్ బీ కేర్ఫుల్. 2 3 5 7 1 3 5 7. 2 3 5 7 అంటే ప్రైమ్ నెంబర్స్లోకి వెళ్ళాలి, 1 3 5 7 అంటే ఆడ్ నెంబర్స్లోకి వెళ్ళాలి మనం. Come to the next question. In a certain code, 64 is written as 343 and 216 is written as 729. 512 is written in that code అంటున్నాడు. సో ఇక్కడ మనము ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్లియర్గా 64 అంటే 8 స్క్వేర్ అవ్వచ్చు, 4 క్యూబ్ అవ్వచ్చు. 343 అంటే 7 క్యూబ్, అది 216 అంటే 6 క్యూబ్, 729 అంటే దట్ ఈస్ 9 క్యూబ్ కదా. సో ఇక్కడ మనకి కామన్గా వచ్చింది ఏంటంటే ఇది 4 క్యూబ్, ఇది 7 క్యూబ్ అయింది క్లియర్. నెక్స్ట్ ఇది 6 క్యూబ్, ఇది 9 క్యూబ్ అయ్యింది. సో 4 + 3 7, 6 + 3 9. సో ఇక్కడ 8 క్యూబ్ 12, సారీ
8 cube 512. నాకు ఆన్సర్ రావాల్సింది 8 + 3 11 cube. So 11 cube how much? 1331. Option B is the right answer for this question. Coming to the next question. 3 prime numbers p, q and r each less than 20 are such that p minus q is equals to q minus r. How many distinct possible values can we get for p plus q plus r? సో ఇక్కడ 3 ప్రైమ్ నెంబర్స్ ఈచ్ లెస్ దెన్ 20 అన్నాడు. సో 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇవే కదా మనకి 20 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్. సో దీంట్లో ఇక్కడ మనం క్లియర్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే p మైనస్ క్యూ షుడ్ బి ఈక్వల్స్ టు క్యూ మైనస్ ఆర్. అంటే 3 నెంబర్స్ మనం తీసుకుంటే కనుక ఆ రెండు నెంబర్ల మధ్య డిఫరెన్సెస్ సేమ్ ఉండాలన్నమాట. అంటే సపోజ్ 2, 3 మధ్య డిఫరెన్స్ తీసుకున్నాం అనుకో, 1 ఉంది రైట్. అండ్ 3కి ఇంకేదైనా నెంబర్ మధ్య డిఫరెన్స్ 1 ఉందా? లేదు. సో యాక్చువల్లీ 2 అనేది ఈవెన్ నెంబరు, 3 అనేది ఆడ్ నెంబరు రైట్. ఇక్కడ 2 నెంబర్ నుంచి నేను ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా నాకు ఆ కాంబినేషన్ సెట్ అవ్వదు. కాబట్టి బెటర్ ఇగ్నోర్ ఫ్రమ్ 2. ఇక్కడ వచ్చి చెక్ చేద్దాం మనం. సో 3కి 5కి మధ్య డిఫరెన్స్ 2 ఉంటే 5కి 7కి మధ్య డిఫరెన్స్ కూడా 2 ఉంది రైట్. సో ఇప్పుడు నాకు ఏ కాంబినేషన్ వచ్చింది? 3, 5, 7. సో ఇంకా నన్ను ఏమడుగుతున్నాడు? p + q + r అని అడుగుతున్నాడు. సో 3 + 5 + 7 ఎంత అవుతుంది? 15 అవుతుంది. అయిపోయింది. నెక్స్ట్ కాంబినేషన్ చెక్ చేద్దాం. 3 నుంచి మళ్ళీ చెక్ చేద్దాం. సపోజ్ 3కి 7కి మధ్య డిఫరెన్స్, 3కి 7కి మధ్య డిఫరెన్స్ 4, 4కి 11కి మధ్య డిఫరెన్స్ కూడా 7కి 11కి మధ్య డిఫరెన్స్ కూడా 4. కాబట్టి ఇంకొక కాంబినేషన్ నేను తీసుకోవచ్చు 3, 7, 11 రైట్. సో హౌ మచ్ ఇట్ ఈస్? యాడ్ చేస్తే 21 వచ్చేసింది. నెక్స్ట్ ఇంకేదైనా కాంబినేషన్ ఉందా? 3కి 11కి డిఫరెన్స్ 8 రైట్. ఓకే, అది కూడా వస్తుంది. సో ఫ్రమ్ 3 to 11 is 8 and 11 + 8 is 19. సో నాకు ఇంకో కాంబినేషన్ ఏమొచ్చింది? 3, 11, 19 రైట్. సో ఇది యాడ్ చేస్తే ఎంత నాకు? 43 రైట్. సో డిస్టింక్ట్ పాసిబుల్ వాల్యూస్ అన్నాడు కదా, అందుకే p + q + rని మనం అడిషన్ కూడా తీసుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ 5 + 6, నెక్స్ట్ 3తో అంతే కదా రైట్. నెక్స్ట్ ఇక్కడికి వెళ్దాం మనం. 5 + 6 13 అవుతుంది క్లియర్. నెక్స్ట్ 13 + 6 19 కోర్స్. దీని తర్వాత ఇంకే కాంబినేషన్ తీసుకున్నా 19 కంటే దాటిపోతుంది. కాబట్టి మన కాంబినేషన్ ఇక్కడితో అయిపోతుంది అనమాట. సో 5, 13, 19 యాడ్ చేస్తే నాకు ఎంత వచ్చింది? 5 + 13 18, 18 అంటే 36 అంటే 37. ఓకే రైట్. సో దీస్ ఆర్ ద థింగ్స్. సారీ, ఇక్కడ 33, ఇది 37 అనమాట రైట్. సో 4 డిఫరెంట్ వాల్యూస్ వచ్చాయి. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మనకి మంత్స్ ఆఫ్ ద ఇయర్ మీద ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఒక సీక్వెన్స్ ఫాలో అవుతుంది. దీంట్లో ఎక్స్ అండ్ వై ప్లేస్లో ఏమొస్తుందో అని అడుగుతున్నారు. సో సింపుల్గా, చాలా లాజికల్గా సింపుల్గా థింక్ చేద్దాం. జనవరి నుంచి మళ్ళీ జనవరి రావడానికి నాకు ఎన్ని నెలలు పడుతుంది? 12 months పడుతుంది కదా రైట్. నెక్స్ట్ జనవరి నుంచి డిసెంబర్ రావడానికి నాకు మధ్యలో 11 months. అండ్ డిసెంబర్ నుంచి రైట్, ఇక్కడ మనము ఏ ఇయర్ అని మాట్లాడట్లేదు, కంటిన్యూషన్. ద నెక్స్ట్ జనవరి నుంచి నెక్స్ట్ డిసెంబర్ అంటే అదే ఇయర్లో వస్తుంది. డిసెంబర్ నుంచి అక్టోబర్ రావాలి అని అంటే కనుక రైట్, డిసెంబర్ అయిపోయింది, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అలా 10 months దాటిపోవాలి కదా రైట్. ఆఫ్టర్ డిసెంబర్ 10 months తర్వాత నాకు అక్టోబర్ వస్తుంది రైట్. సో ఇప్పుడు నాకు ఎక్స్ ప్లేస్లో నాకు ఏం రావాలంటే అక్టోబర్ తర్వాత 9 months రావాలన్నమాట. క్లియర్? అంటే నవంబర్, డిసెంబర్ 2 months అయిపోయినాయి, ఇంకొక 7 months. అంటే 7th month ఏంటి? జూలై. సో నాకు ఎక్స్ ప్లేస్లో రావాల్సింది జూలై అనమాట. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ 12, 11, 10, 9 అయిపోయింది. నెక్స్ట్ 8 months. సో జూలై నుంచి 8 months. సో ముందు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే మార్చ్ వస్తుంది. అండ్ మార్చ్ నుంచి 7 months క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే అక్టోబర్ వస్తుంది. అక్టోబర్ నుంచి 6 months క్యాలిక్యులేట్ చేయాలి మనం. క్లియర్? సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అయిపోయింది, ఇంకొక 4 months. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. సో నాకు వై ప్లేస్లో రావాల్సింది ఏప్రిల్ అనమాట. సో వాట్ ఈస్ మై ఆన్సర్? ఎక్స్ అండ్ వై, జూలై అండ్ ఏప్రిల్. సో జూలై అండ్ ఏప్రిల్, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. Come to the next question.
let both p and q be prime numbers such that p square plus k is also a prime number less than 30. What is the number of possible values of k? సో ఇక్కడ నాకు 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29. ఓకే, సో ఇక్కడ నాకు కావాల్సింది పీ స్క్వేర్ ప్లస్ కే. సో ఇక్కడ పీ వాల్యూ నేను 2 అనుకుంటున్నా, రైట్. సో 2 స్క్వేర్ ప్లస్ 3 తీసుకుందాం ఎగ్జాంపుల్, కే వాల్యూ 3 తీసుకుంటున్నాం. సో 4 ప్లస్ 3 దట్ ఈస్ 7, రైట్. అగైన్ ప్రైమ్ నెంబర్, గుడ్. నెక్స్ట్ 2 స్క్వేర్ ప్లస్ 5 తీసుకున్నాను అనుకో, 2 స్క్వేర్ 4 ప్లస్ 5 తీసుకున్నాను అనుకో 9 అవుతుంది, నాట్ పాసిబుల్. సో 4 ప్లస్ 7 తీసుకుంటే 11 అవుతుంది, దట్ ఈస్ ప్రైమ్ నెంబర్, రైట్. నెక్స్ట్ 2 స్క్వేర్ ప్లస్ 11 తీసుకున్నాను అనుకో 15 అవుతుంది, కుదరదు. 13 తీసుకున్నాను అనుకో, రైట్. 4 ప్లస్ 13 దట్ ఈస్ 17, సరిపోయింది, క్లియర్. నెక్స్ట్ ఇక ముందుకు వెళ్తుంటే కనుక 2 స్క్వేర్ 4 ప్లస్ 17 తీసుకున్నాను అనుకో 21 అవుతుంది, వర్కౌట్ కాదు. నెక్స్ట్ 2 స్క్వేర్ దట్ ఈస్ 4 ప్లస్ 19 తీసుకుంటే కనుక 23 అవుతుంది, దట్ ఈస్ ప్రైమ్ నెంబర్, క్లియర్, రైట్. సో నెక్స్ట్ 2 స్క్వేర్ దట్ ఈస్ 4 ప్లస్ 23 వేస్తే 27 అవుతుంది, 27 ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్, రైట్. సో 2తో నాకు 2 స్క్వేర్తో కాంబినేషన్ అంటే పీ ప్లేస్లో 2 పెట్టడం వల్ల నాకు 4 కాంబినేషన్స్ వచ్చినాయి. నెక్స్ట్ పీ ప్లేస్లో 3 పెడదాం, 3 పెడితే 3 స్క్వేర్ ప్లస్ 2, 3 స్క్వేర్ 9 ప్లస్ 2 దట్ ఈస్ 11, క్లియర్, రైట్. నెక్స్ట్ పీ ప్లేస్లో 3 పెట్టాం కదా, సో 3 స్క్వేర్ ప్లస్ 2 కాకుండా ఇంకే కాంబినేషన్ తీసుకున్నా 3 స్క్వేర్ నాకు 9 అవుతుంది. 9 అనేది ఒక ఆడ్ నెంబర్, ఈ ఆడ్ నెంబర్కి నువ్వు ఏ ఆడ్ నెంబర్ కలిపినా ఈవెన్ నెంబర్ వస్తుంది. సో అలా ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ప్రైమ్ నెంబర్ అయితే కాదు కదా, కాబట్టి మనం ఇంకే కాంబినేషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ పీ ప్లేస్లో 5 తీసుకున్నా సరే 5 స్క్వేర్ ఈజ్ 25 అంటే అగైన్ ఆడ్ నెంబర్. ఆ ఆడ్ నెంబర్కి నాకు యాడ్ చేయాల్సింది ఏంటి, ఈవెన్ నెంబర్ ఒక్కటే, అంటే 2 ఒక్కటే యాడ్ చేస్తేనే నాకు పాసిబుల్ ఉంటుంది, మిగతా అన్నిటికీ పాసిబుల్ ఉండదు. సో ఇక్కడ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి, డిఫరెంట్ పాసిబుల్ వాల్యూస్, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ కే. సో ఇక్కడ పీ స్క్వేర్ ప్లస్ కే కదా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చింది. సో దిస్ ఈస్ ద కే వాల్యూ, రైట్. సో 2, 3, 7, 13 and 19. సో హౌ మెనీ వాల్యూస్ ఆర్ దేర్, 5. సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్, రైట్. జనరల్గా నేను ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఫుల్గా ఫినిష్ చేద్దాం అనుకున్నాను. సో కొంచెం నా టైం ఇష్యూ వల్ల నేను ఫినిష్ చేయలేకపోతున్నాను. బట్ వన్ థింగ్, నేను ఇక్కడ ఈజీ క్వశ్చన్స్తో స్టార్ట్ చేశాను, సింపుల్ లాజిక్ ఉన్న వాటితో స్టార్ట్ చేశాను, కొన్ని మోడరేట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేశాను. దెర్ ఆర్ సమ్ టఫ్ క్వశ్చన్స్. టఫ్ క్వశ్చన్స్ అంటే కొంచెం లెందీ ఉంటాయి అంతే, నథింగ్ ప్రాబ్లమేటిక్, రైట్. సో ఈ క్వశ్చన్స్ మీకు కావాలి అని అంటే కనుక నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఇంకొక వీడియో పార్ట్ 2 చేసేసి కంప్లీట్ చేయొచ్చు, లేదనంటే ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా షార్ట్స్లో క్వశ్చన్ ఆఫ్ ది డేలో అప్లోడ్ చేసుకుంటూ వెళ్తాను. సో దిస్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు కామెంట్లో పార్ట్ 2 అంటే కనుక మిగతా క్వశ్చన్స్ అన్నీ కలిపి పార్ట్ 2లో చేసేస్తాను, లేదు అంటే షార్ట్స్ అని టైప్ చేస్తే కనుక, కామెంట్ చేస్తే కనుక నేను షార్ట్స్లో ఒక్కొక్క వీడియోని నాకు వీలైనప్పుడల్లా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్, అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో, subscribe my channel Anil for Maths. Thank you.